అక్షయ తృతీయ రోజునే అత్యంత దివ్యమైన యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇది వందల ఏళ్లకోసారి ఏర్పడుతుందని కూడా పండితులంటున్నారు. ఈ రోజున 3 రాశుల వారి జీవితాల్లో ఊహించని గొప్ప శుభయోగం జరుగుతుందని కూడా వారు సూచిస్తున్నారు. జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు, తిథులు మనిషి జీవితంలో ఊహించని గొప్ప యోగాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా అక్షయ తృతీయను ఎంతో మంచి తిథిగా జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఆ రోజున మనం ఏది కొనుగోలు చేసినా కూడా అక్షయ సంపదలను ఇస్తుందని చెప్తూ ఉంటారు. అందుకే ఈ రోజున చాలా మంది కొంచెమైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10న వస్తోంది. దీంతో ఇప్పటి నుంచే అనేక మంది దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఈసారి అక్షయ తృతీయ రోజునే అత్యంత అరుదుగా సంభవించే లక్ష్మీనారాయణ యోగం కూడా సంభవిస్తోంది. దీంతో పండితులు కూడా ఇలాంటి శుభ గడియలను తమ జీవితంలో అస్సలు మిస్ కాకుండా చూసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. అక్షయ తృతీయ అనేది ఈసారి మే 10వ తేదీన వస్తోంది. వైశాఖ మాసం విష్ణుదేవుడికి అత్యంత ఇష్టమైన మాసాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. ఆ రోజున ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా కూడా అది అక్షయమై ఫలితాలనిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈసారి అరుదైన లక్ష్మీనారాయణ యోగం వల్ల 3 రాశుల వారి జీవితాల్లో ధనం తాండవం చేయబోతోందని చెప్పవచ్చు. మిథునం. శుక్ర, రవి రాశ్యాధిపతి బుధుడి అనుకూల సంచారం కారణంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మిత్రుల్లో కొందరికి ఆర్థికంగా సాయం చేయడమూ జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రాశి వారిలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈ నెలలో మీరు ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. మీలో కొందరు ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశముంది. మరోవైపు మీకు సహోద్యోగులు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు విదేశీ మార్కెట్ నుంచి లాభాలు పడతారు. ఆర్థిక పరంగా మీరు అనేక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మీకు పాత కుటుంబ కష్టాలు మళ్లీ తలెత్తవచ్చు. మేలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. ఆర్థిక భద్రత కోసం కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. రాబోయే ఖర్చులను నివారించడానికి కొత్త పొదుపు ఖాతాను ప్రారంభించండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఎందుకంటే ఇది మీకు మంచి ఫలితాలు ఇవ్వదు. కుజ, రవి, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంటా బయట మీ మాటకు చేతకు తిరుగుండదు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సాయపడతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. మిథున రాశి వారికి నెల ప్రారంభం బాగుంటుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త, మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మీ సహనానికి పరీక్షా సమయం. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. పాత మిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి, మనోధైర్యంతో ముందుకు సాగుతారు, యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి, శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి, ప్రలోభాలకు అస్సలు లొంగవద్దు, అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది, ఆలయాలకు విరాళాలందిస్తారు, ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ వృత్తి మరియు కుటుంబ జీవితంపై శ్రద్ధ వహించాలి. స్థానికులకు వివిధ రకాల ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి మరియు నిధులు సజావుగా ప్రవహించడం కోసం సరైన శ్రద్ధ చూపుతారు. ఈ నెలలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది స్థానికులకు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలోనే 10వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు వంటి గ్రహాల కలయిక ఉంటుంది. మీ కార్యాలయం చుట్టూ ఉన్న వాతావరణంతో మీ మనసు చెడిపోయే అవకాశాలున్నాయి. మీ చుట్టూ గొడవలు ప్రారంభం కావచ్చు. తప్పుగా సంభాషించే స్థాయిలు ఎక్కువగా ఉన్నందున మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో గొడవపడే అవకాశాలు చాలా ఎక్కువ. మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలకు బలమైన అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంటిపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది మొత్తం మేధస్సు అభివృద్ధికి దారితీస్తుంది. మీ తెలివితేటలు, టాపిక్లపై కొత్త అవగాహనతో అభివృద్ది చెందుతాయి. సబ్జెక్టులను ఏకకాలంలో చదివి అర్థం చేసుకుంటారు. ఇది స్థానికుల జ్ఞానం యొక్క మరింత పెరుగుదలకు దారితీస్తుంది. కానీ 10వ ఇంట్లో కుజుడు 5వ ఇంటిని కూడా కలిగి ఉన్నాడు. ఇది నెలలో వివిధ విరామాల్లో చిన్న ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ నెల స్థానికుల కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో కేతువు 4వ ఇంట్లో ఉండి రాహు, కుజుడు మరియు బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. వారు పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. ఇది కుటుంబ శాంతికి విఘాతం కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. అలాగే గురు, శుక్ర, ఉచ్చమైన సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బహుళ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీరు వ్యాపారం చేస్తే లాభాల స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్థానికులకు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి మాసం బాగానే ఉంటుంది. 4వ మరియు 10వ ఇంటిపై రాహువు, కుజుడు, అలాగే బుధుడు, కేతువుల ప్రభావం ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా ఒక రకమైన మంటను సృష్టిస్తాయి. అలాగే వాతావరణంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తగ్గుతాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో మీ ముద్ర వేయడానికి ప్రయత్నించండి. మీ ముఖ్యమైన పనిని ఎవ్వరికీ వదిలివేయవద్దు. వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు పనిలో అదనంగా కష్టపడాలి. సహోద్యోగులతో సమన్వయం పాటించండి. ఇక పరిహారం చూసుకున్నట్లయితే బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వుల్ని దానం చేయాలి. కర్కాటక రాశి వారికి కూడా ఈ యోగం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. దీని ప్రభావం వల్ల జీవితంలో ఒక్కసారిగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే యోగం కూడా కనిపిస్తోంది. సోదరులతో ఏర్పడిన విరోధాలు, బంధువులతో ఏర్పడిన గొడవలు సమసిపోతాయి. కుటుంబమంతా సంతోషకర వాతావరణంలో నెలకొని ఉంటుంది. శుభగ్రహాలైన గురు, శుక్రుల అనుకూలత వల్ల నెలంతా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులతో చిక్కుల్లో పడతారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు అందుకుంటారు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి మే నెలలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పనిచేయాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశాన్ని పొందుతారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీర్ఘకాలిక పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి.
వ్యక్తిగత విషయంలో మీ భాగస్వామితో అపార్థాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. మేలో అనవసర ఖర్చులు, అప్పుల పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డొంకదారిలో డబ్బు సంపాదించడం మానుకోండి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని పెరుగుదల ఉంటుంది. మునుపటి పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీరు ఇప్పటికే డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ మాసంలో మీరు వాటిని వదిలించుకుంటారు. లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా చాలా వరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఏ సమయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ఈ నెలలో చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయపడతారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణం చేస్తారు. వ్యాపారులకు లాభాలొస్తాయి. కార్యానుకూలత ఉంటుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా స్థిమిత పడతారు. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దళారులు, కన్సల్టీలను నమ్మవద్దు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. సలహాలు, సాయం ఆశించవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంభాషిస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి మాటను వేగవంతం చేయాలి. మీలో చాలా ఉన్నాయి. స్థానికులు దాన్ని గుర్తించాలి. విభిన్న పరిస్థితులు మీకు మద్దతునిస్తాయి. నెమ్మదిగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పని రేటును పెంచుతుంది. ఇది అధిక విజయవంతమైన రేటుకు దారితీస్తుంది. మేము మీ కెరీర్ గురించి మాట్లాడినట్లయితే నెల విజయవంతమవుతుంది. మీ కెరీర్ ప్రకారం స్థానికులకు అనుకూలమైన సమయం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉన్నాడు. ఇది విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. వారిలో ఉత్సాహం, అభిరుచి నింపబడతాయి. స్థానికులు చదువుల పట్ల శ్రద్ధ చూపుతారు. తద్వారా చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు. అంగారక గ్రహంతో పాటు రాహువు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. దీని కారణంగా మీ జీవితంలో కొన్ని సవాళ్లు సంభవించవచ్చు. మీ ఆరోగ్యం కూడా కొన్ని సమయాల్లో మీ అధ్యయనాలకు ప్రభావితం కావచ్చు. మీరు పరీక్షకు సిద్దమవుతున్నట్లయితే కాపీ చేయడం వంటి ఏదైనా ప్రత్యామ్నాయ చర్య శిక్షార్హతకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. కుటుంబ స్నేహితులకు ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. నెల ప్రారంభంలో 7వ ఇంట్లో కూడా కూర్చున్నాడు. అలా కాకుండా సూర్యుడు, బృహస్పతి 10వ ఇంట్లో కూర్చుని 4వ ఇంటిని చూస్తారు. దీని నుంచి బృహస్పతి యొక్క అంశం 2వ ఇంటిపై ఉంటుంది. ఇది పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలను ఆర్జించే సమయం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు శని కూడా మొత్తం నెలలో 8వ ఇంట్లో కూర్చున్నాడు. దాని ఫలితంగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. శనిగ్రహం పాత ఆస్తిని కొనడం లేదా అమ్మడం ద్వారా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయం చేస్తుంది. కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. సూర్యుడు మరియు బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నారు. నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు 11వ ఇంటికి వెళ్లడంతో పాటు ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ రాశిలో శని 8వ ఇంట్లో కూర్చుని కుజుడు మరియు రాహువు 9వ ఇంట్లో అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు దారితీస్తుంది. కాబట్టి రాశి చక్రాల వారు దాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతమవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ప్రయోజనాలు లభిస్తాయి. పరిస్థితులు అనుకూలంగానే కొనసాగుతాయి. దాతృత్వ కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. అదనపు కష్టపడి పనిచేయడం ద్వారా మీ జీవనోపాధి వ్యాపారంలో మెరుగుపడుతుంది.
మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వారు మీ బలహీనతలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థిక, విద్య, వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. పరిహారం చూసినట్లయితే స్థానికులు క్రమం తప్పకుండా శ్రీ బజరంగ్ బాన్ పఠించాలి. కన్య రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల మంచి అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. లైఫ్ లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కాదని వదిలేసిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. లాటరీలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచి ఇల్లును కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వాహన యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి విపరీతంగా డబ్బు లాభం ఉంటుంది. మీరు తలపెట్టిన పనులన్నీ ఇట్టే పూర్తయిపోతూ ఉంటాయి. గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక సమస్యలే కాకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. వృత్తి జీవితంలో నిమిషం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని మీరు చాలా సహనంతో అధిగమించాలి. మీకు కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలను పెండింగ్ లో ఉంచాలి. మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు పెద్దగా మారవచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీలో భూమి లేదా ఆస్తుల్ని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఊహించని విధంగా పెరగవచ్చు. ముందు పెట్టుబడులు మంచి రాబడిని పొందడం ప్రారంభిస్తాయి. ఇది మీ నెలలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేస్తుంది. మీరు వివిధ వనరుల నుండి అదనపు ఆదాయాన్ని పొందుతారు. గురు, శనిగ్రహాల అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ యత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వహించుకుని లబ్ది పొందడం జరుగుతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కన్యా రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులకు ఇదే సమయం. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం. బంధుత్వాలు బలపడతాయి. కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది. పిల్లల యత్నాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలతో తలమునకలవుతారు. విశ్రాంతి లోపం, అకాల భోజనం, మొండిగా ముందుకు సాగుతారు. పరిచయాలు ఉన్నతికి సహకరిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. పిల్లల విషయంలో శుభ ఫలితాలున్నాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. కన్యా రాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. గ్రహస్థితి కొన్ని ఆరోగ్య సమస్యల్ని సూచిస్తున్నందున మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమలో ఉన్న స్థానికులు అనుకూలమైన కాలాన్ని అనుభవిస్తారు. అయితే వివాహిత వ్యక్తులు ఈ కాలాన్ని సవాలుగా భావించవచ్చు. కెరీర్ పరంగా ఈ నెల సగటు ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు, రాహువు మరియు కుజుడు ఉన్న 7వ ఇంట్లో బలహీనమైన రాశిలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీరు విజయం సాధించడానికి అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యతిరేకత మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. మే 10న బుధుడు 8వ ఇంట్లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలం కెరీర్లో హెచ్చుతగ్గులను తెస్తుంది. కన్యా రాశి విద్యార్థులకు ఈ మాస ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని తన స్వంత రాశిలో కుంభరాశిలో 6వ ఇంట్లో ఉంటాడు.
శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తాడు. మరోవైపు జ్ఞానదాత బృహస్పతి 9వ ఇంట్లో ఉండి మీ 5వ ఇంటిని చూస్తాడు. ఇది మీ చదువు పట్ల సంకల్పాన్ని పెంచుతుంది. కుటుంబ జీవితం ఈ నెలలో మితంగా ఉంటుంది. కానీ మీరు మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. మీరు మీ కోపాన్ని సులభంగా కోల్పోవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ వాతావరణాన్ని నాశనం చేస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు. దీని కారణంగా మీరు కొంత తీర్థయాత్రకు, కుటుంబ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీపై బృహస్పతి ప్రభావంతో మీరు మంచి కుటుంబ నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక జీవితం అంతగా అనుకూలంగా లేదు. 6వ ఇంట్లో శని, 7వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి ఉండటం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి. మీ బడ్జెట్ కు కట్టుబడి ఉండేందుకు మీరు మీ శక్తితో ప్రతీదీ ప్రయత్నిస్తారు. మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు అనుకూలంగా కనిపించడం లేదు. బుధుడు దాని బలహీనమైన మీనరాశిలో రాహువు మరియు అంగారకుడితో ఉన్నాడు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సూచన. దీనికోసం మీరు మీ దినచర్యలో మార్నింగ్ వాక్లను చేర్చుకోవచ్చు. చర్మం మరియు రక్తానికి సంబంధించిన వ్యాధులు మీకు ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలు కార్యాలయంలో సమాన ప్రయోజనాలను పొందుతారు. రాజకీయాల్లో హోదా పెరుగుతుంది. బహుళజాతి కంపెనీల్లో పనిచేసే వారికి ప్రమోషన్ ప్రయోజనాలు లభిస్తాయి. వాహనాల కొనుగోలు ప్రణాళికలు విజయవంతమవుతాయి. క్రీడా పోటీల్లో విజయం, గౌరవం పొందుతారు. అసంపూర్తిగా ఉన్న ఏదైనా వ్యాపారాన్ని పూర్తి చేయడం వలన మీ ప్రాభవం పెరుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే మీరు ప్రతిరోజు విష్ణువును పూజించాలి. ఇక అక్షయ తృతీయ పూజా విధానం. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయాలి. కమలాలతో అర్చించాలి. ఎరుపు రంగు పూలు, పాయసం, చక్కెర పొంగలి మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే మన జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున కొంచెమైనా బంగారం కొనుగోలు చేయాలి. అంతేకాకుండా కుండలో నీళ్లను నింపి అది పండితులకు దానమివ్వాలని చెప్తుంటారు.